నాకైతే అమ్మాయిలు కనిపించారు భయ్యా, మామూలు లేదు. ఓకేనా, దేవుడి దర్శనం అయిపోయింది, దేవతల దర్శనం కూడా అయిపోయింది. సో ఇదే స్వర్ణగిరి టెంపుల్. ఈ మావాళ్ళండి దర్శనంకి వెళ్ళొద్దా అంటున్నారు, లైన్ ఉందని. స్వామి విశ్వమోహనం హరిదీశ్వరం. చాలా అంటే చాలా ప్రశాంతంగా. హలో, హాయ్. పువ్వు వికసించింది, కాయ వికసించింది. మేడం అయ్యో మేడం వినిపించట్లేదు మేడం. నీ సిమ్ కదా పోయేది, నా సిమ్ స్వామి. పోలీస్ కేసు పెట్టారు రేట్రా. ఈరోజు యాదగిరి గుట్టలో మా వనభోజనాలు ఇవన్నీ అన్న. సో ఇంకేం లేదు, మారట్లేదు కానీ అక్కడ వరకు వస్తుంది. నమస్తే మామ బ్రోస్, నేను మీ నవీన్ రత్నాల. రీసెంట్ గా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది అనుకొని స్వర్ణగిరి టెంపుల్ అండ్ అలాగే హైదరాబాద్ కి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న యాదగిరి గుట్టకైతే వెళ్ళాము. సో ఈ వీడియోలో ఈ రెండు టెంపుల్స్ గురించి అండ్ వాటి యొక్క హిస్టరీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాకు తెలిసింది కొంత, తెలుసుకుని మరీ చెప్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అరే ఓపెన్ చేయరా. అది మరి మన మీదే ఏంట్రా ఎంతసేపు గట్టి పెట్టింది బే. నల్లది బాగుంటుంది. హాయ్. నాకు ఈ విజువల్ చూస్తే మీ ఇద్దరిది మొత్తం 1000 అయింది అని కుమారి ఆంటీ అంటది కదా. సో నాకు ఆ క్లిప్ గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఎవరు చేయలేదు అనుకోని మా ఫ్రెండే తనే స్వయంగా కుక్ చేసింది పులిహోర. సో బ్రేక్ఫాస్ట్లో తినేసాం దారంటూ వెళ్తుండేటప్పుడు. అండ్ బీటెక్ తర్వాత మేము చాలాసార్లు కలుద్దాం అనుకున్నాం, కొన్నిసార్లు మీట్ అయ్యాం. కానీ ఇదైతే ఈ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నప్పుడు. అండ్ ఈ లొకేషన్స్ చూడండి, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి లొకేషన్స్ అయితే ఉంటాయో ఇక్కడ అదే లొకేషన్స్ కనిపిస్తాయి. అండ్ ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చొని తింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. మా ఫ్రెండ్స్ని చూడండి అందరూ. హాయ్ హాయ్ చెప్పండి రా. బాయ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నల్గొండ జిల్లాలోనే అత్యంత ప్రముఖమైన ప్రసిద్ధి క్షేత్రం. అండ్ ఈ యాదగిరిగుట్టకు సంబంధించిన కథ వాల్మీకి తన రామాయణంలో ఇలా రాసి పెట్టారు. ఇది నేను గూగుల్ చేసి మరీ చెప్తున్నానండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. సో కథలోకి వస్తే, విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు హదఋషి, అతనిని హదర్షి అని కూడా అంటారంట. అతను లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ఎప్పటి నుంచో ప్రత్యక్షంగా చూడాలని కోరిక ఉండేది. ఆంజనేయ స్వామివారి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంతి స్వరూపంతో కనిపించమని ఆ యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోనాయనా అంటే ఆ యాదర్శి స్వామి వారికి శాంతిమూర్తి రూపంలో కొలువై కొండపై ఉండిపోమని కోరాడంట. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడని ఇప్పటికీ చెప్పుకుంటారు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకే స్వామివారు జ్వాల నరసింహస్వామి రూపంలో, యోగా నరసింహస్వామి రూపంలో, నంద నరసింహస్వామి రూపంలో, గండు బెరుండ నరసింహస్వామి రూపంలో దర్శనమిస్తాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహస్వామి క్షేత్రం అంటారు. ఈ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా, ఋషి పేరు మీదే ప్రసిద్ధికి ఎక్కింది.
ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉంటాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ, ఇంకా చాలా కోరికలతో కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని సేవిస్తారని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి రావాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి మెట్లు దారి, రెండోది ఇలా కార్లు, బైక్స్ అండ్ ఇలా బస్సెస్ కూడా ఉంటాయి. ఇది మొత్తం టెంపుల్ బస్సెసే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ బస్సెస్, నో టికెట్స్. కానీ చాలా రష్గా ఉంటాయి. దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి. సో ఇది బస్సులు ఆగే ప్లేస్ అనమాట. టోటల్ బస్సులన్నీ చూడండి ఎంతమంది జనాలు. లేడీస్ ఫస్ట్ ఇలాగ అవుతుందని కొనకపోయింది అది. నాకు పెద్ద 2 వీడియో డిలీట్ చేయదు. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. ఫ్రీ పార్కింగ్ అయితే కాదు, 50 రూపీస్ ఇక్కడ. అండ్ అలాగే బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. బైక్ పార్కింగ్ వచ్చేసరికి 20 రూపీస్. కానీ మనం బైక్స్తో కొండపైకి కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే కొండపైన పార్కింగ్ 200 రూపీస్, కింద అయితే 20 రూపీస్ మాత్రమే. కార్కి అయితే 50 రూపీస్ కింద. అండ్ పైన కొండపైన పార్క్ చేయాలంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట. యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత సురేందర్పురి అనే ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంటుందండి. సో అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఎంట్రీ టికెట్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే ఆ రోజు లోపలికి వెళ్ళలేదు కానీ సో ఇది కూడా గూగుల్ చేసే మీకు చెప్తున్నా లోపల ఏముంటాయి ఏంటి అనేది. ఇది మొత్తం 17 acres ఉంటుందంట. మొత్తం సత్యనారాయణ స్వామి కలధామం, భారతదేశపు మొట్టమొదటి పౌరాణిక మ్యూజియం, అలాగే పంచముఖ హనుమదీశ్వర దేవస్థానం, అండ్ అలాగే నవగ్రహ దేవాలయాలు, నాగకోటి విగ్రహం, అలాగే సురేంద్రపురి యొక్క ఫేమస్ ఐకానిక్ 2 వైపులా పంచముఖ హనుమాన్ శివ విగ్రహాలు ఉంటాయి. ఇంకా అలాగే నెక్స్ట్ టెంపుల్ వచ్చేసరికి స్వర్ణగిరి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్వర్ణగిరి టెంపుల్కి మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది ఏంటి. మా అక్కడ ఫోటో తీసుకున్నాం కదా నీ ఇదే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్లో భువనగిరి జిల్లాలో మారేడుమల్లి ప్రాంతంలో ఈ క్షేత్రం అయితే ఉంటుంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుంచి సరిగ్గా 27 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, హైదరాబాద్. ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయింది. 2024 మార్చ్ 6న ఓపెనింగ్ అయింది అనుకుంటా. అండ్ ఈ ఆలయం యొక్క టికెట్స్ వచ్చేసరికి, దర్శనం టికెట్స్ వచ్చేసరికి 100 రూపీస్, 50 రూపీస్ అండ్ అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఈ టెంపుల్ స్టార్టింగ్లోనే శ్రీవారి పాదాలు అయితే మనకు దర్శనమిస్తాయి. ఈ శ్రీవారి పాదాలను దర్శించుకొని ఇంకా మెట్లు మార్గం ద్వారా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. బ్రో లైన్ చూడు బ్రో, ఇక్కడ స్టార్ట్ అయింది, చాలా దూరం ఉంది లైన్. ఓహోహోహో, జనాలే జనాలు. రే రే ఫోటోలు కాదు. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అనుకుంటే ఈవినింగ్ టైంలోనే రండి. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే
కలరింగ్ కూడా ఉంటుంది. అండ్ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ పండుగలు వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథోత్సవం, సంక్రాంతి, అమావాస్య, ఉగాది, రామనవమి, కృష్ణాష్టమి, దీపావళి ఈ పండుగల్లో కానీ మీరు వస్తే ఈ గుడి అస్సలు ఖాళీ. ఈవినింగ్ టైంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఊయల్లో అలా ఊపుతూ ఒక సాంగ్ ప్లే చేస్తారు. ఐ మీన్ భజన పాట అనుకుంటా. లిటరల్లీ చెప్పాలంటే నా రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అక్కడ నుంచి రావాలనిపించదు మనకు. అక్కడ అలా కూర్చొని ఆ సేవలో అలా మునిగిపోవాలనిపిస్తుంది. ఆ సాంగ్కి ఆ వైబ్ అవుతాం మనం. నిజంగా ఆ రోజు మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో. నిజంగా ఒకసారి ట్రై చేయండి. మీరు మ్యాక్సిమం స్వర్ణగిరి టెంపుల్కి రావడానికి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈవినింగ్ టైంలో రావడం మాత్రమే ప్లాన్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ ఇంత కలర్ఫుల్గా ఉండదు ఈ లైట్స్ అని. అండ్ మనం వైబ్ అవ్వాలంటే ఈవినింగ్ టైంలోనే రావాలి. దర్శనం కూడా బాగానే అవుతుంది. సో ఇదండి నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది చెప్పాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫ్రెండ్ మేఫిల్ దగ్గర బిర్యానీ తినడానికి వచ్చాం. ఎప్పుడు ఖాళీ అవుతుందా అనుకొని అలాగా అతనితో పాటు ఆ సెక్యూరిటీతో పాటు మావాడు కూడా చెక్ చేస్తున్నాడు అనమాట, ఏ సీట్ ఖాళీ అవుతుందా ఏంటా అని. ఇక ఇప్పుడే ఖాళీ అయితే వెళ్తున్నాం.